అమన్గల్ మున్సిపాలిటీలో గెలిచి ఓడిపోయాము అని సొంత పార్టీ వాళ్లే ఉద్దేశపూర్వకంగా ఓడిపోయేలా చేశారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నా సీటు నీ సీటు, నా కుర్చీ నీ కుర్చీ అని కొట్లాడుకోవద్దు అన్నారు. ఒక ఆయన ఊరుకుతూ ఉంటే ఇంకో ఆయన కాలంలో కట్టెలు పెట్టడం ఎప్పుడు జరిగేదే అన్నారు. త్వరలోనే పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభమవుతుందని, అసలు యుద్ధంలో ఇలా జరగొద్దు అన్నారు. డీలిమిటేషన్ జరిగి సీట్లు పెరగడం ఖాయమని, ఎన్నికల ముందే సిద్ధం కావాలి అన్నారు కేటీఆర్. కొత్తగా మెంబర్షిప్ కార్యక్రమం ప్రారంభమవుతున్నది. ఉన్న కమిటీలు అన్నీ రద్దయినాయి. ఇప్పుడు ఏ మండల కమిటీ లేదు, ఏ గ్రామ కమిటీ లేదు, ఏ కమిటీ లేదు, ఇప్పుడు ఒక రాష్ట్ర కమిటీ తప్ప. కాబట్టి కొత్త కమిటీల నిర్మాణంలో సమిష్టిగా పనిచేయండి. పార్టీ బలమైతేనే, కింది స్థాయి నుంచి బలోపేతం అయితేనే కేసీఆర్ చెప్పేది కింది దాకా పోతుంది. లేకపోతే కింది దాకా చెప్పి కొట్లాడి ఓట్లు వేయించే వాళ్ళు లేరు, ఉండరు. ఎలక్షన్లకు ముందే నువ్వు నీ మొత్తం కొంప చదురుకుంటే, చక్కగా ఉందా లేదా చూసుకుంటే, లీకేజీలు లేకుండా చూసుకుంటేనే రేపటి రోజున మళ్ళీ గెలుస్తాం కలవకుర్తిలో. ఇంకోటి డీలిమిటేషన్ కూడా పక్కా అవుతుంది, సీట్లు పెరుగుతాయి. కాబట్టి ఇప్పటి నుంచి కొట్లాడుకోకూడదు. నా సీటు నీ సీటు, నీ సీటు నా సీటు, నా కుర్సీ నీ కుర్సీ, గదే కొట్లాడ గదేళ్ళు. ఆయన ఉరుకుతుంటే ఈయన కాళ్ళలో కట్టబెడుతుంటాడు. అమన్గల్ గెలిచి ఓడిపోయాను. మన నాయకుల అనైక్యత వల్లనే ఓడిపోయాను. ఇది మోసం జరిగింది, మన వాళ్ళే చేసింది. మున్సిపాలిటీ ఒకటి పోతే పోయింది, వస్తే వచ్చింది, అది పెద్ద ముచ్చట కాదు. కానీ రేపు అసలు యుద్ధంలో మోసం ఇట్లే అయిందనుకో, అప్పుడు చేతులు గాలినాక ఆకులు పట్టుకోవడం కూడా లాభం ఉండదు. గత అనుభవాల నుంచి, గత తప్పుల నుంచి పాఠం నేర్చుకుందాం.